అందరికీ నమస్కారం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలో సర్వరోగ నివారణ అయినటువంటి బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఇది ఒంట్లో ఉన్న విపరీతమైన వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ జ్యూస్ని 3 వారాలు తాగితే బరువు తగ్గడం దగ్గర నుంచి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జ్యూస్ తాగడం వలన నాకు కలిగిన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ జ్యూస్ నేను ఎలా తయారు చేసుకున్నానో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి గుమ్మడికాయను పక్కన పెట్టుకోవాలి. ఇది మనకి దగ్గర 10 days వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది 1 ఇంచ్ అల్లం ముక్క, 1/2 గ్లాస్ మజ్జిగ, మనకి కొద్దిగా పెప్పర్ పౌడరు. ఈ జ్యూస్లో నేను టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుంటాను. సాల్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు టేస్ట్కి అవసరం అనుకుంటే యాడ్ చేసుకోండి, సాల్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు జ్యూస్ను ప్రిపేర్ చేసుకోవడం కోసం గుమ్మడికాయని తీసుకొని అందులో నుంచి సుమారు 100 గ్రాములు ఉండే విధంగా ఒక ముక్కను కట్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయ 300 రోగాలకు మెడిసిన్గా పనిచేస్తుంది. షుగర్, బీపీ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ముక్క సుమారు 100 గ్రాముల వరకు ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయలో చాలా విటమిన్స్, మినరల్స్ ఉండడం వలన మన శరీరంలోని నీరసాన్ని తగ్గిస్తుంది, మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ఇందులో 90% పైగా నీరు ఉంటుంది. అందువలన ఈ వేసవిని తట్టుకొని మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గుమ్మడికాయ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మజ్జిగని తీసుకోవాలి. ఇందులోకే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు సాల్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోకే మనం క్లీన్ చేసి పెట్టుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా గ్రైండ్ అవుతుంది. అల్లం గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గిస్తుంది. ఇలా అల్లం యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ సహాయంతో వడగట్టుకోవాలి. నేనైతే వడగట్టకుండా అలాగే తాగేస్తాను. ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవడం కంటే మిక్సీలో నుంచి అలాగే తాగేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ జ్యూసు బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సన్నగా అవ్వాలనుకునే వాళ్ళకి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మనం జ్యూస్ని అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకొని తీసుకోవాలి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది రోజు పొరగడుపున తీసుకుంటే చాలా మంచిది. ఈ జ్యూస్ని నేను రోజు మార్నింగ్ తాగేదాన్ని. నాకు థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్ అయింది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండేది, తగ్గిపోయింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల నేను ఈ జ్యూస్ని తాగడం స్టార్ట్ చేశాను. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది. శరీరంలో నీరసం తగ్గి చాలా యాక్టివ్గా ఉండొచ్చు. నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా డాక్టర్ని అడిగి 3 months వరకు తాగాను ఈ జ్యూస్ని. నాకు చాలా ఉపయోగపడింది. మీకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.